హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మామిడికాయ సాంబార్ ఎలా చేయాలో చూద్దాం. ఈ మామిడికాయ సాంబార్ పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను చామదుంపల ఫ్రై కూడా చేశానండి. ఇలా ఏదైనా ఫ్రైతో పాటు తీసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో ఆ ప్రాసెస్ చూద్దాం. ముందుగా నేను 1 కప్పు మామిడికాయ ముక్కలు తీసుకున్నానండి. నేను తీసుకున్న మామిడికాయ చాలా పుల్లగా ఉంది. ఒకవేళ మామిడికాయ అంత పులుపు లేకపోతే గనక 2 కప్స్ మామిడికాయ తీసుకోవాలి. అప్పుడే పులుపు బాగా తెలుస్తుంది. తరువాత కొన్ని ములక్కాడలు, అలాగే కొన్ని సాంబార్ ఉల్లిపాయలు, 1 టమాటో కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి అన్ని వెజిటబుల్స్ వేయాలి. కొన్ని బెండకాయలు కూడా వేయాలి. కొద్దిగా సాల్ట్ వేయాలి. తరువాత కొంచెం వాటర్ వేసి ఈ వెజిటబుల్స్ అన్నీ మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇక్కడ నేను 1 కప్పు కందిపప్పు ముందే ఉడికించి పెట్టానండి. అది కూడా ఈ వెజిటబుల్స్కి యాడ్ చేయాలి. ఇదంతా బాగా మిక్స్ చేయాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ సాంబార్ పౌడర్ వేస్తున్నానండి. ఇలా నీళ్ళల్లో కలిపి వేస్తే ఇంకా వాసన బాగా వస్తుంది. ఈ సాంబార్ పొడి ఎలా చేయాలో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. తరువాత మనం యాడ్ చేసిన పప్పుకి సరిపడా కొంచెం సాల్ట్ వేయాలి. కొంచెం పసుపు వేయాలి. ఇవంతా బాగా మిక్స్ చేయాలి. కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేయాలి. తరువాత కొంచెం బెల్లం వేయాలి. ఇలా బెల్లం వేయడం వల్ల ఒకవేళ కారం ఎక్కువైనా లేకపోతే పులుపు ఎక్కువైపోయినా అన్ని ఫ్లేవర్స్ అడ్జస్ట్ అయిపోతాయి. ఇక్కడ నేను మామిడికాయ ముక్కలు ఇలా మెత్తగా ఎనిపేస్తున్నానండి. ఇలా చేయడం వల్ల ఇంకా మంచి టేస్ట్ వస్తుంది సాంబార్. కొంచెం కారం వేయాలి. ఇది ఒక 5 మినిట్స్ ఇలాగే ఉడికించిన తర్వాత ఇంకా ఇది స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఇప్పుడు ఇందులోకి పోపు వేసుకోవాలి. ఒక చిన్న ప్యాన్లో 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, అలాగే కొన్ని ఎండుమిర్చి, ఇంకా కొంచెం ఇంగువ వేసి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఈ సాంబార్లో వేయాలి. అంతే, మామిడికాయ సాంబార్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ బాక్స్లో మెసేజ్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. ఓకే.